అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ 2024 సంబంధించి గ్రూప్ 3 ఎగ్జామ్ యొక్క పేపర్ 1 ఆన్సర్కి చూపించబోతాను ఈ వీడియోలో అనమాట. మీ యొక్క పేపర్ 1కి మీరు ఏ విధంగా ఎగ్జామినేషన్ రాశారు, అదేవిధంగా మరి మీరు ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేశారు, మరి మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టా కాదా, మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది పేపర్ 1లో అని కూడా స్టెప్ బై స్టెప్ అనమాట యొక్క ఆన్సర్ కీతో తెలుసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట, చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు ఈ విధంగా మీకు గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి గ్రూప్ 3 సంబంధించి. చూడండి, ఏదైతే ఇక్కడ నాకు దగ్గర కీ పేపర్ ఉందన్నమాట. ఇది అఫీషియల్ కీ పేపర్ కాదు, కాకపోతే ఏదైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ప్రిపేర్ చేసినటువంటి కీ పేపర్ అనమాట. ఇందులో నుంచి మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది పేపర్ 1 కీ అని కూడా, ఆ పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉందని కూడా స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ విత్ ఆన్సర్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే ఆ రెడ్ మార్క్తో సర్కిల్ చేశారు కదా, అదే అనమాట మనకు ఆన్సర్ అనమాట. చూడండి, థర్డ్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ఏదైతే సిక్స్త్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత సెవెంత్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత ఎయిత్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత అదేవిధంగా నైన్త్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఏదైతే క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ పేపర్ చూస్తూ ఇక్కడ ఏదైతే రెడ్ మార్క్తో మనకు సర్కిల్ చేశారు కదా రెడ్ పెన్తోని, ఆ క్వశ్చన్ చెక్అవుట్ చేసుకొని మన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ ఉందా లేదని మీరు టిక్ చేసుకొని కౌంట్ చేసుకొని మరి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని కూడా. ఓకే, నేను ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ఇది డాక్యుమెంట్ స్క్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ ఉందన్నమాట, చెక్అవుట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్కి ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. 14th క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్ అనమాట, థర్డ్ ఆప్షన్ అనమాట. 15th క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, 16th ఫోర్త్ ఆప్షన్, 17th ఫస్ట్ ఆప్షన్, అదేవిధంగా 18th సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉంది. తర్వాత 19th క్వశ్చన్కి వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉంది. 20 క్వశ్చన్కి ఇక్కడ ఫస్ట్ అనమాట, ఆప్షన్ 1కి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉందన్నమాట. తర్వాత 21కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత 22కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏదైతే 23 క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, అదేవిధంగా 24 క్వశ్చన్ కూడా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 25th దానికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత 26th వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, అదేవిధంగా 27th థర్డ్ ఆప్షన్, తర్వాత 28th థర్డ్ ఆప్షన్ ఉంది, తర్వాత 29th వచ్చేసి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షనే, తర్వాత 31 వచ్చేసి 30th వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్, 31 వచ్చేసి థర్డ్ ఆప్షన్, తర్వాత 32 వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా 33 ఫస్ట్ ఆప్షన్, తర్వాత 34 వచ్చేసి ఇక్కడ మనకు 34 సంబంధించిన ఇక్కడ ఆప్షన్ అయితే ఇక్కడ క్లారిటీగా ఇవ్వలేరు అనమాట. తర్వాత ఏదైతే 35th వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత 36 వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత నెక్స్ట్ ఇక 37 ఫస్ట్ ఆప్షన్, 38 వచ్చేసి థర్డ్ ఆప్షన్, 39 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, తర్వాత 40 వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత 41 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత ఇక్కడ 42 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, 43 వచ్చేసి సెకండ్ ఆప్షన్, 43 ఇక్కడ మనకు 43 వచ్చేసి సెకండ్ ఆప్షన్, 44 వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత 45 వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత 46 వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, 47 వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, తర్వాత 48 క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, 49th వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, 50 క్వశ్చన్కి వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, తర్వాత 51 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, 52 వచ్చేసి సెకండ్ ఆప్షన్, 53 వచ్చేసి సెకండ్ ఆప్షన్, 54 వచ్చేసి సెకండ్ ఆప్షనే, 55 వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఉంది, 56 వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, 57 వచ్చేసి సెకండ్ ఆప్షన్, 58 వచ్చేసి థర్డ్ ఆప్షన్, 59 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ 1, 60 వచ్చేసి థర్డ్ ఆప్షన్, అదేవిధంగా మనకు 62 వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఉంది, 63 వచ్చేసి ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 64 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, అదేవిధంగా 65 వచ్చేసి ఇక్కడ మనకు ఆన్సర్ అయితే ఇవ్వలేదు, 66కి వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనమాట. అదేవిధంగా ఈ విధంగా మీరు చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా అందరు అభ్యర్థి ఒక డౌట్ ఉందన్నమాట, మరి యొక్క ఎక్స్పర్ట్ తయారు చేసిన పేపర్ కదా, ఇది కీ పేపర్ కదా, మరి అఫీషియల్ పేపర్కి దీనికి ఏమైనా తేడాలు ఉంటాయంటే అటు ఇటు 2-3 మార్క్స్ అయితే డిఫరెన్స్ కావచ్చు, కాకపోతే ఆల్మోస్ట్ అప్పుడు సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఒకే చెక్అవుట్ చేయండి. ఇక్కడ అన్ని అయితే స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ 69th ఆప్షన్కి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్, అదేవిధంగా 70 క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్, 71 కావచ్చు, 73 కావచ్చు, ఈ విధంగా స్క్రోల్ చేస్తూ ఉంటాను అనమాట. పీడిఎఫ్ అనమాట. ఈ పీడిఎఫ్ లింక్ అయితే క్రియేట్ చేయడానికి అయితే వీలవుతుంది కాబట్టి మీకు ఈ విధంగానే
ఇది చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే నేను స్క్రోల్ చేసిన కొద్దీ అయితే మీరైతే మీ యొక్క బుక్లెట్, మీకు ఆన్సర్ బుక్లెట్, క్వశ్చన్ బుక్లెట్ ఉంటుంది కదా, అందులో చెక్అవుట్ చేసుకుంటూ ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ మీద అయితే టిక్ అయితే చేసుకోండి. ఓకే, తర్వాత ఈ విధంగా ఓకే, లేదంటే డైరెక్ట్గా మీరు ఇట్లా నంబర్ వేసుకుంటూ కూడా ఒక బుక్లో అయితే రాసుకోవచ్చు అనమాట. ఓకే, నంబర్ 1కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇట్లా రాసుకోండి. ఓకే, నీ యొక్క డాక్యుమెంట్ అయితే స్క్రోల్ చేస్తూ ఉన్నాను. దాదాపుగా 80 క్వశ్చన్లు అయితే కంప్లీట్ చేసాము. అదేవిధంగా 85 క్వశ్చన్ కూడా మా దగ్గరకు వచ్చామన్నమాట. మీరు స్టెప్ బై స్టెప్ అయితే చూస్తూ ఉండండి. నేనైతే ఇక్కడ స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. ఓకే, అదేవిధంగా మీకు ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఆ కామెంట్ చూసి కూడా మళ్ళీ ఒక వీడియో రూపంలో మేము ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు డౌట్ ఉందన్నమాట, మరి యొక్క ఆన్సర్ కీ పేపర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, పేపర్ 3 కావచ్చు అని కూడా డౌట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ నాకు వచ్చినట్టు సమాచారం ప్రకారం అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు, లేదంటే డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ చేసి తర్వాత డిసెంబర్ 2nd వీక్ లోపు ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాలు విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఓకే, 100 క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేయబోతా ఉన్నాను అనమాట. మీరైతే చెక్అవుట్ చేయండి, నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను. రెండు 290 ఉన్న మార్క్స్ అభ్యర్థులకు కూడా ఈ పోస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నటువంటి మనం ఇక్కడ పరిశీలన చేసాము, ఆల్రెడీ కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, స్క్రోల్ చేస్తా ఉన్నమాట. ఇవన్నిటి కూడా మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే చెక్అవుట్ చేస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారన్నమాట. కోడింగ్, డీకోడింగ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు మనకి. ఇక్కడ యాప్టిట్యూడ్ సంబంధించి ఇక్కడ కోడింగ్, డీకోడింగ్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అదే సేమ్ అనమాట, స్పెసిఫిక్ సిరీస్. తర్వాత ఇక్కడ అన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చెక్అవుట్ చేయండి. ఇక్కడ అన్నీ కూడా నాకు ఇక్కడ దాదాపు మనం 126 క్వశ్చన్స్ అయితే క్రాచ్ చేసామన్నమాట. మీరు టిక్ చేస్తూ ఉండండి అందరూ కూడా. అదేవిధంగా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏదైతే పేపర్ 2 సంబంధించిన వీడియో కూడా చేస్తాను మన ఛానల్లో వచ్చేసి, దాన్ని కూడా చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మీకు సంబంధించిన మిత్రులకు కూడా ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి. ఓకే, ఇదన్నమాట కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. పేపర్ 1 సంబంధించిన ఆన్సర్ కీ అనమాట. స్టెప్ బై స్టెప్ అనమాట. అఫీషియల్ ఆన్సర్ కీ రిలీజ్ చేయగానే మీకు ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.